హరే కృష్ణ. గరుద్వంతుని గురించి తెలుసుకుందాము. గరుద్వంతుని యొక్క స్టోరీ వినడం వల్ల కూడా మనకి సకల పాపాల నుంచి విముక్తి కలిగే శక్తి ఉందన్నమాట స్టోరీ వినడం వల్ల. సో గరుద్వంతుడు ఎలా జన్మించాడు, తల్లిదండ్రులు ఎవరు తెలుసుకుందాము. ఆయన తల్లికి ఏమి చేశాడు అనేది కూడా తెలుసుకుందాము. ఇంకా ఇప్పుడు గరుద్వంతుడుకి తండ్రి వచ్చేసి కశ్యపుడు, తల్లి వచ్చేసి వినిత. కశ్యపునికి ఇద్దరు భార్యలు అనమాట. ఫస్ట్ ఆమె ఏమో కద్రువ, సెకండ్ ఆమె గరుద్వంతుడి తల్లి వినత అనమాట. అయితే వీళ్ళిద్దరూ బాగా సేవ చేసుకుంటారు కశ్యపునికి. సేవ చేసుకోవడం వల్ల కశ్యపుడే అడుగుతాడు, మీకేం కావాలో కోరుకోండి, నాకు చాలా బాగా సేవ చేస్తున్నారు, మీకు ఏమైనా వరం కావాలంటే కోరుకోండి అని అంటే, అప్పుడు ఆ కద్రువ వచ్చేసి 1000 మంది నాకు పొడగాటి శరీరం ఉన్న పుత్రులు కావాలి అని కోరుకుంటది. ఇక్కడ వినత వచ్చేసి నాకు రూపవంతులైన శక్తివంతమైన తెలివంతమైన ఒక 2 పుత్రులు కావాలి నాకు అని కోరుకుంటది. కోరుకుంటే ఇంకా సరే అని చెప్పేసి ఆయన తపోవనంకి వెళ్తాడు. ఒకటి మాత్రం చెప్తాడు, మీ గర్భాన్ని మాత్రం మీరే కాపాడుకోవాలి అని చెప్తాడు. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని రోజుల తర్వాత తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ వీళ్ళకి 1000 మంది పుత్రులు గల గుడ్లని ఫలిస్తాయి. ఇక్కడ ఒక నేతి కుండలో. ఇక్కడనేమో వినతకేమో 2 గుడ్లు నెయ్యి కుండలో ఫలిస్తాయి.